తోంది ఆయన అక్కడికిక్కడే స్పాట్లో మరణించారు. యాదగిరిగుట్ట ట్రాఫిక్ పిఎస్లో పనిచేస్తున్నారు రామావత్ మాన్సింగ్. అయితే విధులు ముగించుకొని తొర్రూరులోని తన నివాసానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్నటువంటి టిప్పర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. టిప్పర్ని వెనకాల నుంచి బైక్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడ మృతి చెందారు. సో మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి రామావత్ మాన్సింగ్. యాదాద్రి భువనగిరి సంబంధించినటువంటి ప్రాంతంలో ఆయన ట్రాఫిక్ పిఎస్గా పనిచేస్తున్నారు, పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు ఆయన. సో ఈ ప్రమాదంలో ఆయన స్పాట్లో మరణించినట్టు తెలుస్తోంది. యాదగిరిగుట్ట ట్రాఫిక్ పిఎస్లో ఆయన పనిచేస్తూ ఉన్నారు. సో నిన్న విధులు ముగించుకొని తిరిగి తన నివాసం తొర్రూరులోకి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్నటువంటి ఆ టిప్పర్ లారీ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో వెనకాలన్నటువంటి రమావత్ ఆ లారీకి తగులుకొని లారీకి ఢీ కొట్టి ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సో పెద్ద ఎత్తున ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. సడన్ బ్రేక్స్ హైదరాబాద్లో కూడా కొంతమంది ఆకతాయిలు అంటామా, ఆటో డ్రైవర్లు, మరి ముఖ్యంగా ఆటో డ్రైవర్లు అందరినీ కాదు, కొంతమంది మాత్రం ఎక్కడ ఎలా సందులో దూరుతారో కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి అంటారు చూసారా, అటువంటి హెవీ ట్రాఫిక్లో కూడా వీళ్ళు అక్కడ దూరిపోతూ ఉంటారు. ఇటువంటి చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆటో డ్రైవర్లు అందరిని కాదు, కొంతమంది మాత్రం చాలా అత్యుత్సాహపరులుగా ఉంటూ ఉంటారు. ఒక క్షణంలో పెద్దగా ఒరిగేదేం లేదు. నీకు నీ కుటుంబం పైన, లేకుంటే నీ బంధువులపైన, నీకు సంబంధించిన సంబంధికులపైన పట్టింపు ఉండకపోవచ్చు, కానీ నీ ఎదురుగా వచ్చే వరకు, నీ పక్కన వరకు డెఫినెట్గా ఆ పట్టింపులు, ఆ బాధ్యతలు ఉండి ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ ప్రస్తావన వచ్చింది, సడన్ బ్రేక్ అనేటువంటి ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను హైదరాబాద్లోని ఆటో డ్రైవర్స్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా. అందరూ కాదు, కొందరు దాంట్లో చాలా వేగంగా వచ్చి చిన్న సందుల్లో చిన్నగా ఉన్నటువంటి ఆ గ్యాప్స్లో కూడా దూరిపోతుంటారు. ఒక్కసారిగా సిగ్నల్ పడి వదిలిపెట్టగానే, గ్రీన్ సిగ్నల్ రాగానే అక్కడ నుంచి ఏదో పరిగెత్తుకొని వచ్చినట్టుగా, ఏదో కుంప మునిగినట్టుగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎటువంటి వాహనాలు అడ్డొచ్చినా వాళ్ళంతా కూడా జరుక్సిస్తూ ఉంటారు. సో ప్రస్తుతం అటువంటిది ఒకటి జరిగింది ఇక్కడ యాదాద్రి సమీపంలో ఈ ప్రమాదం జరిగిన, పెద్దంబర్పేట సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పెద్దంబర్పేట దగ్గర యాదగిరిగుట్ట ట్రాఫిక్ పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి రామావత్ మాన్సింగ్ విధులు ముగించుకొని సాయంత్రం అయ్యాక ఆయన తన తిరుగు ప్రయాణంలో భాగంగా తొర్రూరులోకి వెళ్తున్న సమయంలో, నివాసానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అసలు లెఫ్ట్ సైడ్ విజువల్స్ చూడండి, ఆ బైక్ విజువల్స్ మీకు కనబడుతున్నాయి. సో లెఫ్ట్ సైడ్లో ఆ లారీ టైర్ల కింద ఆ బైక్ విజువల్స్ మీకు కనబడుతున్నాయి. సో ఈ ప్రమాదం చాలా పెద్ద ఎత్తున ఆ కుటుంబంలో విషాద ఛాయల్ని అలుముకుంది. సో ప్రస్తుతం ఈ ఘటన పైన పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. మరిన్ని అప్డేట్స్తో ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో ఏం జరిగింది? రామావత్ మాన్సింగ్ యొక్క మరణానికి సంబంధించిన కుటుంబం ఏం చెప్తుంది? పెద్ద ఎత్తున అక్కడ ఆ ఘటన గల కారణం ఏంటి? లారీ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడమే ప్రధాన కారణం అని తెలుస్తోంది. అక్కడ ఎగ్జాక్ట్గా జరిగింది ఏంటి? ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దంబర్పేట నేషనల్ హైవే పైన యాదగిరిగుట్టలో రమావత్ మాన్సింగ్ అనే ట్రాఫిక్ పోలీసు విధులు నిర్వహించుకొని తిరిగి తను తొర్రూరులో నివాసం ఉంటున్నారు. గత 9 ఏళ్ల నుండి ఆయన అప్ అండ్ డౌన్ చేస్తున్నారు తొర్రూరు ఇటు యాదగిరిగుట్టకి. ఈ క్రమంలోనే నిన్నట్లో విధులు ముగించుకొని పెద్దంబర్పేట దగ్గరికి చేరుకున్నాక ఒక్కసారిగా తాను వెళ్తుండగానే టిప్పర్ ఎవరైతే డ్రైవర్ ఉంటారో ఆ నిర్లక్ష్యంతో తను సడన్ బ్రేక్ వేయడంతో ముందుగా ఉన్నటువంటి ఈయనపై ఒక్కసారిగా అది పోయి బలవంతంగా ఢీకొనడంతో ఎగిరిపడి స్పాట్ లోనే మరణించినట్టు ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. రోజు తను ట్రాఫిక్ పోలీస్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ చేస్తూ ఉంటారు, అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళాలని కూడా తాను చెప్తుంటారు. తన విధినే అలాంటిది, కానీ అలాంటిది తననే ఒక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మరణించడంతో పెద్ద ఎత్తున అటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. మొత్తం మీద వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కెమెరాలను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం టిప్పర్ డ్రైవర్ పైన కేసు నమోదైంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఇంకేమైనా మద్యం సేవించి ఏమైనా టిప్పర్ నడుపుతున్నారా, లేకుంటే నిర్లక్ష్యం? ఎందుకంటే ఇప్పుడు హైవే రోడ్ పైన ఎక్కువగా విజయవాడకి వెళ్తుంటాయి వెహికల్స్ అనేవి, చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటాయి. ఆ సమయంలో కూడా ఆ విధంగా సడన్ బ్రేక్ చేస్తే ముందున్నటువంటి వాహనదారుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎందుకు ఇవ్వాల్సి వచ్చినా కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు ఆయనని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం ఇంకోవైపు మాన్సింగ్ యొక్క
మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం కొనసాగుతుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. రోజు అందరికీ జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటూ ఈ విధంగా రోడ్డు ప్రమాదంలోనే మరణించడంతో పెద్ద ఎత్తున అటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఏడుస్తున్నారు. సో మొత్తం మీద ఇప్పటికే పోలీసులు అటు ఘటనా స్థలానికి కాబట్టి ఇటు ఉస్మానియా మార్చుడి కోసం చేరుకొని ప్రస్తుతం ఒకవైపు మా పోస్ట్ మార్టం ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకోవైపు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ డ్రైవర్ ని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని ఎందుకు సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది, దీనికి గల కారణాలు ఏంటి, ఇంకోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా ప్రస్తుతం ఆయనకు సంబంధించి చేసినట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించినటువంటి డ్రైవర్ నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం ఇంకా కేసు తీవ్రత ఏ విధంగా ఉన్నది కూడా పోలీసులు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ శిల్ప, సో పెద్దంబర్పేట సమీపంలో ఉదయాన్నే యాదగిరిగుట్ట ట్రాఫిక్ పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రమావత్ మాన్సింగ్ విధులు నిర్వర్తిస్తూ తిరిగి సాయంత్రానికల్లా తొర్రూరు తన నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పెద్దంబర్పేట సమీపంలోకి రాగానే ఒక్కసారిగా లారీ ముందు వెళ్తోంది. వెనకాల రమావత్ మాన్సింగ్ వస్తూ ఉన్నారు. అయితే లారీ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతో రమావత్ మాన్సింగ్ లారీకి తగులుకొని లారీని ఢీకొట్టి మరణించినట్టు తెలుస్తోంది. స్పాట్లోనే మరణించారు. ప్రస్తుతానికి ఆయన కుటుంబీకులు శోక సందర్భంలో మునిగిపోయారు. ఆయన మృతదేహాన్ని కూడా ఇప్పటికే ఉస్మానియా మార్చురికి తీరించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఈ ఘటన పైన పోలీసులు విచారణ చేపడుతున్నారు.